ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు యేసు దివ్య కారుణ్య మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈ దివ్య కారుణ్య మహోత్సవము పరలోకములో జరిగేటువంటి గొప్ప మహోత్సవము. తండ్రి దేవుడు కుమారుని యొక్క విజయాన్ని చూసి పరలోకములో ఒక విందును తయారు చేసి ఒక ఉత్సవాన్ని చేస్తూ ఉన్నాడు. ఈ దివ్యకారుణ్య మహోత్సవము అదే. ఏంటి ఆ ఉత్సవము? ఎందుకు ఈ ఉత్సవాన్ని తండ్రి దేవుడు పరలోకంలో చేస్తూ ఉన్నాడు? క్రీస్తు ప్రభువు ఈ లోకంలో విజయాన్ని సంపాదించి ఒక విజయుడుగా పరలోక రాజ్యానికి వెళ్ళినందుకు కుమారునికి స్వాగతం పలుకుతూ చేస్తున్నటువంటి పండుగ విందు పరలోకంలో దివ్యకారుణ్య మహోత్సవము. క్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఉండగా విజయాన్ని సాధించాడు. పాపమైనటువంటి శత్రువు మీద పోరాడి గెలిచి విజయుడిగా పరలోక రాజ్యంలో అడుగుపెట్టాడు. ఈరోజు తండ్రి దేవుడు కుమారునికి చేస్తున్నటువంటి ఉత్సవము దివ్యకారుణ్య మహోత్సవము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్యకారుణ్య ప్రభునకు మహా గొప్ప ప్రేమ. మనము దానిని కొలవలేనటువంటి గొప్ప ప్రేమ. ఆ కరుణకు అనంతమైన ఆ కరుణకు అంతమే లేదు, దానికి ఒక పరిధి అంటూ లేదు. ఇన్ఫినిట్ లవ్ అంటారు, నో బౌండరీస్. ఒక పరిధి అంటూ లేదు. ఓకే, వీళ్ళతోటి ప్రేమించి వీళ్ళని ప్రేమించి మిగతా వాళ్ళని ప్రేమించకుండా ఉండడం, వీడి పాపి వీడెందుకు పనికిరాడు అని వాడిని పక్కకు తోసేయడం, ఇది కాదు. ఎంత ఘోర పాపినైనా సరే మన్నించేంత గొప్ప ప్రేమ దివ్య కారుణ్యము. గట్టిగా చప్పళ్ళు కొట్టి దేవునికి స్తోత్రం తెలియచేద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకరోజు ఫ్రాన్స్ దేశాన్ని ఏలుతున్నటువంటి నెపోలియన్ బోనపార్తే చక్రవర్తి ఒక యువ సైనికుణ్ణి అరెస్ట్ చేసి మరణశిక్ష విధించాడు. ఎందుకు? కారణం ఏమిటి అంటే, ఈ ఫ్రెంచ్ సైనికుడు సోల్జర్ యుద్ధం జరుగుతూ ఉంటే అప్రమత్తంగా ఉండకుండా, జాగ్రత్తగా ఉండకుండా నిద్రపోతున్నాడు. చక్రవర్తికి కోపం వచ్చింది. అక్కడ హోరాహోరీగా యుద్ధం జరుగుతుంటే నువ్వు ఇక్కడ నిద్రపోతావా? దేశాన్ని కాపాడవలసింది నువ్వు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటావా అని రాజు ఈ చక్రవర్తి కోపగించుకొని ఈ యువ సైనికుణ్ణి బంధించి మరణశిక్ష జారీ చేశాడు, మరణశిక్ష విధించాడు. తల్లి విధవరాలు, ఏకైక కుమారుడు ఈ సైనికుడు. ఎలాగైనా సరే చక్రవర్తి దగ్గరకు వెళ్ళి క్షమాభిక్ష కోసం నేను వేడుకుంటాను అని చక్రవర్తి దగ్గరికి వెళ్ళింది. ఆ తల్లి అన్నటువంటి మాట, నెపోలియన్ చక్రవర్తి ఎప్పుడైతే ఈ తల్లిని చూశాడో ఈ విధంగా అన్నాడు, అమ్మా, నీ కుమారునికి న్యాయం పొందే అర్హత లేదు, అతనికి మరణశిక్ష సరి అయినటువంటిది. అప్పుడు ఆ తల్లి ఇలాగ అందంట, తనకే కనుక ఆ అర్హతే ఉంటే మీ దయను కోరే అవసరం లేదు కదా. ఎంత చక్కటి మాటలో చూడండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అవును, అదే తండ్రి ప్రేమ. మనకి కనుక అర్హత ఉంటే తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి నన్ను క్షమించండి అని కోరుకుంటే అవసరం లేదు, కోరుకోని అవసరం లేదు.
మనకే కనుక యోగ్యత ఉంటే నా పాపములను మన్నించండి అని కోరుకోవడం అవసరం లేదు. అంటే మనం ఎంత పాపాత్ములము అంటే ఇక మన ముఖం మీద ఒక ముద్ర వేశారు. ఏంటి? వీడు మరణశిక్షకు ఖాయం, ఇంకా మనకి మరణశిక్షే శాస్తి, క్షమాపణ పొందుకునేటువంటి అర్హత లేదు. కానీ తండ్రి దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క కరుణ ఎంత గొప్పది అంటే మనకి అర్హత లేకపోయినను సరే తన కుమారుణ్ణి పంపించి మన మీద ఉన్నటువంటి పాపాలని ఆయన మీద మోపి తన కుమారుణ్ణి బలి ఇచ్చినంత గొప్ప ప్రేమ, కారుణ్యము. గట్టిగా చప్పళ్ళు కొట్టి దేవునికి స్తోత్రం తెలియచేయండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇందాక నేను ఒక మాట చెప్పాను అక్కడ. ఎందుకు ఈ చిత్రపటానికి ఇంత విలువ ఉంది? క్రీస్తు ప్రభువే స్వయంగా సిస్టర్ ఫౌస్టీన్ అమ్మ గారికి దర్శనములు కనిపించి ఈ విధంగా కోరుకున్నారు. ఇదిగో నేను కనిపిస్తున్నటువంటి రీతిలో ప్రభువు ఒక తెల్లని వస్త్రము ధరించి ఆ వస్త్రాన్ని తన చేత్తోటి ఈ విధంగా పట్టుకొని ఎడమవైపు తన హృదయము దగ్గరలో, హృదయానికి క్రింద పట్టుకొని ఉండగా ఆ హృదయము నుండి 2 కిరణాలు ప్రవహిస్తూ ఉండగా, ఏమిటి ఆ కిరణాలు అంటే, ఒకటి లేత నీలి వర్ణము కలిగినటువంటి కిరణము, రెండవది ఎరుపు కిరణము, 2 ప్రవహించడము. ఈ క్రీస్తు ప్రభువుని చూసింది ఈ అమ్మగారు, ఈ పునీతురాలు ఫౌస్టీన్ అమ్మగారు. నువ్వు చూచినటువంటి విధంగానే బొమ్మగి, చిత్రానికి అన్నారు ప్రభువు. చాలా తంటాలు పడింది, తనకి బొమ్మలు గీయడం రాదు, చాలా ఇబ్బందులు పడింది. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా కష్టాలు పడి తాను గీసినటువంటి చాలా చిత్రాలని చెరిపేసి చించేసి బాగా రాలేదని ఆ ప్రభుని యొక్క తేజస్సు అంత విధంగా కనిపించింది, తనకు నచ్చేది కాదు. అయితే ఒక ఆర్టిస్ట్ని పెట్టిందనమాట, ఒక మంచి బొమ్మలు గీసేటువంటి ఒక ఆర్టిస్ట్ని పెట్టింది. ఆయన ఈమె చెప్పినటువంటి విధంగా ఒక చక్కటి చిత్రాన్ని మీరు చూస్తే ఈ విధంగా గీసాడు. ఆ గీసినటువంటి ఆయన పేరు యుజీన్ కజిమిరౌస్కీ అనేటువంటి చిత్రకారుడు చిత్రీకరించాడు ఈ యొక్క స్వరూపమును, ఈ యొక్క చిత్రపటమును. ఆమెకు నచ్చింది, ప్రభువు కూడా నచ్చింది. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ చిత్రపటం కింద ప్రభువు కోరుకున్నాడు ఒక సంతకాన్ని ఈ విధంగా పెట్టాలి. ఏమిటి ఆ సంతకము అంటే, ఒరిజినల్ లాంగ్వేజ్లో జేజు ఉఫమ్ తోబీ, జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ, యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను అనేటువంటి సంతకం ఉండాలి అని ప్రభువే స్వయంగా కోరుకున్నాడు. అందుకని చిత్రపటం క్రింద మీరు చూస్తే ఆ 3 కూడా నేను రాసి పెట్టాను అక్కడ. జేజు ఉఫమ్ తోబీ ఒరిజినల్ లాంగ్వేజ్లో ప్రభు కోరుకున్నటువంటిది, ఇంగ్లీష్లో జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ, తెలుగులో కూడా పెట్టాను యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. ఈ విధంగా ప్రభు కోరుకున్నాడు. ఎందుకు ఇలా కోరుకున్నాడు అంటే, ఎంత కరుడు కట్టినటువంటి పాపి అయినా ఈ స్వరూపం, ఈ చిత్రపటాన్ని చూసి యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను అని కోరుకుంటే చాలు, వారి యొక్క పాపములు మన్నించబడతాయి అని ప్రభువే స్వయంగా కోరుకొని దగ్గరుండి మరి చేయించుకున్నాడు ఈ చిత్రపటాన్ని. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం. ఇంకా గొప్ప ఏమిటి అంటే, ఈ చిత్రపటంలో ఉన్నటువంటి గొప్ప ఏంటంటే, వింత ఏంటి అంటే, ప్రభువు చెప్పినటువంటి మాట ఆ సిస్టర్ ఫౌస్టీన్ అమ్మ గారికి ఈ విధంగా ప్రభువు చెప్పారు. ఈ దివ్య కిరణాలు ఉన్నాయి కదా, ఒకటి లేత నీలి వర్ణము కలిగినటువంటి దివ్య కిరణం ఒకటి, ఇంకొకటి ఎరుపు రంగు ఉన్నాయి కదా. కరుణ నుండి వచ్చు అనుగ్రహములను భద్రపరచుకోవడానికి, అంటే దాచుకోవడానికి
ప్రజలకు ఒక పాత్ర నేను అర్పించుచున్నాను, ఆ పాత్రే ఈ సంతకముతో కూడినటువంటి చిత్రపటము. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. అంటే ఈ చిత్రపటము దివ్యకారుణ్య ప్రభుని యొక్క దీవెనల పాత్ర. ఏంటి? మనము ఏవైనా పదార్థములు ఉంచుకోవాలంటే అన్నం తినేటప్పుడు అన్నము దేంట్లో వేసుకుంటాం? ఒక పళ్ళెంలో వేసుకుంటాం, ఉంటుంది కదా. అలాగే ఆ దివ్యకారుణ్య ప్రభువు ఇచ్చేటువంటి దీవెనలు దాచుకోవడానికి, ప్రిజర్వ్ చేసుకోవడానికి ప్రభువు ఇచ్చినటువంటి పాత్ర ఏమిటి? ఇదిగో ఈ చిత్రపటమే. ఈ చిత్రపటమే దీవెనల పాత్ర అని ప్రభువు అన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ చిత్రపటము ఆ దివ్యకారుణ్య ప్రభుని యొక్క ఆశీర్వాదములతో నింపబడి ఉన్నది. అందుకని ఆ చిత్రపటాన్ని అందరము కూడా గౌరవించి ఆరాధించాలి అని ప్రభువు స్వయంగా కోరుకున్నారు. ఈ సిస్టర్ గారిని అడిగారు, ప్రపంచమంతా కూడా చాటి చెప్పమన్నారు. అందువలన మనము ఈ చిత్రపటాన్ని అక్కడ నుండి ప్రదక్షిణలో తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడానికి గల కారణం, నమ్ముదాం, విశ్వసించుదాం. చిత్రపటాన్ని వీలైతే మీ ఇంట్లో కూడా పెట్టుకోండి. మీ ఇంట్లో ఉండడం చాలా మంచిది. ఎందుకు? అదేమిటి? దీవెనల పాత్ర, కరుణ ప్రభుని యొక్క దీవెనల పాత్ర. దాని దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేసి దాన్ని ఆరాధిస్తే చాలు, ప్రభుని యొక్క దీవెనలు మన మీదకి వస్తాయి. ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ దివ్యకారుణ్య ప్రభుని యొక్క ప్రేమ అనంతమైన ప్రేమ, ప్రేమకు మించినటువంటి ప్రేమ అయింది. ప్రేమను మించిన ప్రేమ ఎక్కడైనా ఉంటుందా? అంటే ఆయన యొక్క ప్రేమ కరుణ ఎంత గొప్పదో చెప్పడానికి ప్రేమను మించినటువంటి ప్రేమ మన ప్రభువుది, మన ప్రభువు అని చెప్పడానికి ప్రేమను మించిన ప్రేమ కలిగినటువంటి వాడు క్రీస్తు ప్రభువు అని చెబుతూ ఉంది. ఆయన ప్రేమ సమసిపోదు, ఆయన ప్రేమ సన్నగిల్లిపోదు, ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంత పాపము చేసినా, ప్రభువు నుండి ఎంత దూరం అయిపోయినా సరే ఆయన ప్రేమ మనల నుండి వెడలిపోదు. అందుకనే నెహెమ్యా గ్రంథం ఒక్కసారి తీసి చదవండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం 19వ వచనం చదవండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 19వ వచనము. అక్కడ మనం చూస్తాం, ఇజ్రాయేలు ప్రజలు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, ప్రభువుని విడిచిపెట్టిపోయినా సరే, అన్యదేవతలను కొలిచినా సరే, తండ్రి దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో అనంతమైనటువంటి ప్రేమను వివరిస్తూ రాసినటువంటి మాటలు ఒకసారి ఆలకించండి బాగా. అయినను నీ అనంత కృప వలన వారిని ఆ ఎడారిలోనే చావనీయవైతివి. చూడండి, దేవుని యొక్క అనంత కృప వలన ఇజ్రాయేలు ప్రజలు ఎడారిలో నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళని చావనీయలేదు. కారణం ఏంటి? నా ప్రజలు, నా బిడ్డలు చనిపోతూ ఉంటే నేను ఆనందిస్తానా? ఎన్ని తప్పులు చేసినా ప్రభువు చనిపోనివ్వలేదు. తర్వాత ఉంటుంది, రేయింబవలు ప్రజలను నడిపించుచున్న అగ్గి కంబము మబ్బు కంబము వారిని విడనాడవయ్యను. చూడండి, రాత్రి అయ్యేసరికి చీకటిలో వెళుతూ ఉంటే ఒక అగ్ని కంబము వారిని ఆవరించేది, అంటే వారికి వెలుగు వచ్చేది. అగ్ని కంబాన్ని ఇచ్చాడు. మరి మిట్ట మధ్యాహ్నం ఎండలు మండిపోతూ ఉన్నాయి, ఎడారిలో నడుస్తూ ఉన్నారు, అలసిపోతారు. వాళ్ళకి ఒక మేఘము, అందుకని పాట పాడుకుంటాం కదా, పగలు మేఘమై వచ్చావు, రాత్రి అగ్నిగా వచ్చావు. అవే మాటలు మనం ఆలకించాం. ఇదిగో ప్రియమైన సహోదరి సహోదరులారా, మన మీద కూడా ప్రభువు చూపించేటువంటి అనంత ప్రేమను లెక్క కట్టలేము. మనం చేసినటువంటి పాపాలకైతే మనం ఇక్కడ ఉండేటువంటి వాళ్ళం కాదు, కానీ తండ్రి ప్రేమ ఎంతో గొప్పది. మనం చేసినటువంటి పొరపాట్లు తప్పిదములు మనకి మరణ శిక్షే శాస్తి,
అయినా సరే తండ్రి యొక్క ప్రేమ ఎంత గొప్పదో చూడండి. మనల్ని ఇంకా కూడా సజీవుల లెక్కలో ఉంచాడు. గట్టిగా చప్పలు కొడదాం ప్రభునకు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన ప్రేమ సమసిపోదు, ఆయన ప్రేమ తగ్గిపోదు, ఎప్పటికీ కూడా అనంతమైన ప్రేమ, లెక్క కట్టలేనటువంటి ప్రేమ. విలాప గీతాలు తీయండి ఒకసారి. విలాప గీతాలు 3వ అధ్యాయము 22వ వచనము. విలాప గీతాలు 3వ అధ్యాయము 22వ వచనము. ప్రభువు ప్రేమ గతింపలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. అంటే నిత్యము ఉండేటువంటి ప్రేమ. ఆయన ప్రేమ తగ్గిపోదు. కోపంలో ఉన్న అదే ప్రేమ, నీ మీద ఈర్ష్య ద్వేషము ఉన్నా సరే అదే ప్రేమ. మనకంటే కోపంలో ఉంటే ఒక రకమైన ప్రేమ చూపిస్తాం, ద్వేషం ఉంటే ఒక రకమైన ప్రేమ చూపిస్తాం. అసలు ప్రేమే ఉండదు అప్పుడు నిజం చెప్పాలంటే. ఈయన ప్రేమ మాత్రము కలకాలము నిత్యము ఉండేటువంటి ప్రేమ. ఆయన కరుణ అంత గొప్పది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం అర్థం చేసుకోవాలి. తండ్రి దేవుడు తన ప్రేమను ఎలా వ్యక్తపరిచాడంటే, తన ఏకైక కుమారుని భూలోకంలోనికి పంపించి మనందరి కోసము శ్రమలు మరణము పొందుకునేటట్లు చేశాడు. తండ్రి దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది. తన ఏకైక కుమారునే త్యాగం చేసేసాడు. ప్రభువు, యేసు ప్రభువు శ్రమలు అనుభవిస్తూ ఉంటే, బాధలు అనుభవిస్తూ ఉంటే, కష్టాలు అనుభవిస్తూ ఉంటే తండ్రి దేవుడు మురిసిపోయాడు. తండ్రి దేవుడు ఎక్కడ లేనటువంటి ప్రేమను ప్రజల మీద చూపించకుండా ఉండలేకపోయాడు. అందుకని మనము ఈ దివ్యకారుణ్య ప్రార్థనలో చెబుతాం కదా, దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలను చూచి మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. అంటే దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు చూసి తండ్రి దేవుడు మురిసిపోయినందుకు మన మీద కరుణ చూపించకుండా ఉండగలడా? ఉండలేడు. మనల్ని అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు తండ్రి దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కుమారుని యొక్క శ్రమలు, కుమారుని యొక్క బాధలు చూసి మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు తండ్రి దేవుడు. అంతేకాని మనకు అర్హత ఏమైనా ఉందా? అందుకని ఉదయం ఇందాక చెప్పాను కదా, స్టార్టింగ్లో ఆరంభంలో కదా, మనకేమైనా అర్హత ఉందా తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాభిక్ష కోరుకోవడానికి? అమ్మ, అర్హత లేదు నీకు, దయచేసి నీకు మరణశిక్ష శాస్తి అని పంపించేస్తాడు. కానీ ఆ కుమారుడు అనుభవించినటువంటి బాధలు కష్టాలు వలన మన మీద ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ఈ విధంగా తండ్రి దేవుడు మన మీద ప్రేమ కరుణను చూపించాడు. రెండవ విధానము, తండ్రి దేవుడు చూపించినటువంటి ప్రేమ కరుణలు ఏ విధంగా చూపించాడంటే, దివ్య సంస్కారములు ఈ లోకంలో తన కుమారుని చేత స్థాపించి మన మీద ప్రేమను చూపించాడు. ముఖ్యంగా ఉన్నటువంటి దివ్య సంస్కారం ఏమిటి అంటే పాప సంకీర్తనము. ఈ దివ్య సంస్కారము ద్వారా మనము బాగుపడుతూ ఉన్నాం. ఈ దివ్య సంస్కారము ద్వారా మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా మన్నించబడుతూ ఉన్నాయి. అందుకని ఈనాటి సువిశేష పట్టణం ఒకసారి తెరచి చూస్తే, యోహాను శుభవార్త 20వ అధ్యాయము 23వ వచనం చదివితే అక్కడ ఉంటుంది, సంఘానికి, కథోలిక సంఘానికి, పేతురికి ఇచ్చినటువంటి, శిష్యులకి, అపోస్తులకి ఇచ్చినటువంటి ఒక అర్హత ఎవరికి ఈ సంఘంలో కానీ ఆ సంఘంలో కానీ ఎక్కడా కూడా ఎవరికి ఇవ్వలేదు. ఒక అపోస్తులకు ఇచ్చినటువంటిది, అపోస్తులిక పీఠాధిపత్యం ఇచ్చినటువంటిది మాకు పాపములు మన్నించేటువంటి అర్హత. ఒకసారి చదువుదాం. ఎవరి పాపములైన మీరు క్షమించిన ఎడల అవి క్షమించబడుతూ ఉన్నాయి. తండ్రి దగ్గరికి వెళ్ళి నేను డైరెక్ట్గా చెప్పేసుకుంటాను పాపాలు, నేను క్షమించేస్తాడు? లేదు. తండ్రి ఆ కుమారుడు ఇలా చెప్పలేదు. ఏమని చెప్పాడు కుమారుడు? మీరు క్షమించండి. ఎవరు క్షమించమన్నాడు? గురువుల్ని క్షమించమన్నాడు. వారు పాప సంకీర్తనకు వస్తే మీరు క్షమించండి, నేను క్షమిస్తాను వాళ్ళని. అంతేకాని తండ్రి దగ్గరికి డైరెక్ట్గా వచ్చేసి నా పాపం మన్నించేయండి అని గట్టిగా అరిచేస్తే మన్నించేస్తాడు అనుకుంటున్నారా? లేదు. ప్రభువే స్వయంగా చెప్పాడు కదా ఈ మాటలు. ఏమన్నాడు? మీరు ఎవరి పాపములు అయితే మన్నిస్తారు. ఇది అపోస్తులకు ఇచ్చినటువంటి అర్హత. గుర్తుపెట్టుకుందాం, సద్వినియోగం చేసుకుందాం. మీరు క్షమించకపోతే క్షమించబడు ఉన్నటువంటి వాక్యము ప్రియమైన సహోదరి సహోదరులారా అర్థం చేసుకుందాం. దివ్య సంస్కారాలన్నిటినీ కూడా సద్వినియోగం చేసుకుందాం. ముఖ్యంగా
పాప సంకీర్తనం అనేటువంటి దివ్య సంస్కారాన్ని ఉపయోగించుకొని ప్రభుని యొక్క అనంతమైన ప్రేమ, అనంతమైనటువంటి కరుణకు పాత్రులమవుదాం. ఈరోజు మరి మొదటి పట్టణంలో చూసుకుంటే మనకి దివ్య కారుణ్య క్రియలు చాలా ముఖ్యమైనటువంటివి. ఆ దివ్య కారుణ్యము పొందుకోవాలంటే దివ్య కారుణ్య క్రియలు మనం చేయాలి, కొన్ని పనులు చేయాలి. ఆ పనులు ఏమిటి అంటే మొదటి పట్టణం నుండి మనం నేర్చుకోవచ్చు. ఏమిటి? అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనములో అక్కడ ఉన్నటువంటి ఆదిమ సంఘం అంతా కూడా ఎలా జీవిస్తూ ఉంది? ఒకే మనస్సు, ఒకే హృదయముతో జీవిస్తూ ఉంది. దీన్నే మన ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ఒక కారుణ్య క్రియగా మీ నుండి కోరుకుంటూ ఉన్నాడు. ఒకే మనస్సు, ఒకే హృదయము కలిగి జీవించండి. భేదాభిప్రాయాలు ఉండకూడదు. భర్త ఒకటి, భార్య ఒకటి కాదు. ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఒకటి, తల్లిదండ్రులు ఒకటి కాదు. అందరినీ సమాన దృష్టి, ఒకే హృదయముతో ఆలోచించండి, ఒకే మనస్సుతో ఆలోచించండి. ప్రేమ చూపిస్తారు, కరుణ చూపిస్తారు. ఇది కారుణ్య క్రియ. ఇది మనం నేర్చుకోవాల్సింది. ఒకే మనస్సు, ఒకే హృదయము కలిగి జీవించడం. రెండవది కలిసిమెలిసి జీవించడం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని గొడవలు వచ్చినా కలిసిపోవాలి. ప్రభు నేర్పిస్తున్నటువంటి పాఠం ఇదే. మొదటి ఆదిమ సంఘము కలిసి జీవించారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా అమ్మేసి అపోస్తుల దగ్గరికి తీసుకుని వచ్చారు. మీ ఇష్టం, మీ ఇష్టానుసారం ఖర్చు పెట్టండి అని. కలిసిమెలిసి ఎందుకు? ఇదిగో లేనటువంటి వాళ్ళకి, పేద సాధులకు పంచండి అనేసి ఇచ్చేశారు. కలిసిమెలిసి జీవించుదామని, అందరము కూడా కలిసిమెలిసి జీవించుదామని. నేను గొప్ప, నా ఆస్తిపాస్తులు గొప్ప అని జీవించకూడదు. ప్రభు నేర్పిస్తుంది ఏమిటి? కలిసిమెలిసి జీవించాలి. ఇక మూడవది కారుణ్య క్రియ, సాక్షిభూతమైనటువంటి జీవితం జీవించాలి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 33వ వచనములో అపోస్తులందరూ కూడా ఉత్థాన క్రీస్తుకి సాక్షులుగా జీవించారు. మనకి కూడా కారుణ్య క్రియగా స్వీకరించుదాము. ఉత్థాన ప్రభునకు సాక్ష్యముగా, నిజదేవునికి సాక్ష్యంగా, మరణాన్ని గెలిచినటువంటి క్రీస్తు ప్రభునికి సాక్షులంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. కారుణ్య క్రియ. రెండవ పట్టణములో అయితే క్రీస్తే నిజదేవుడు, మీరు తండ్రిని విశ్వసిస్తే కుమారుని కూడా విశ్వసించాలి. తండ్రి దేవుడైతే కుమారుడు కూడా దేవుడే అని మనం రెండో పట్టణంలో యోహాను గారు చెప్పినటువంటి మాటలను ఆలకించాం. చివరిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు ఈ దివ్యకారుణ్య పండుగ రోజు మనకిస్తున్నటువంటి 3 ముఖ్యమైనటువంటి బాధ్యతలు స్వీకరించుదాం. ఏమిటి ఈ 3 ముఖ్యమైనటువంటి బాధ్యతలు? మొట్టమొదటిది యోహాను శుభవార్త 20:21లో సువార్త ప్రకటన బాధ్యత మనందరికీ ఇస్తూ ఉన్నాడు. సువార్త ప్రకటన ఏ విధంగా మన జీవిత విధానమే సువార్త అవ్వాలి. చాడీలు చెప్పడం, అన్యుల మీద తోలనాడడం ఇది చేయకూడదు. మన జీవితం అంటే ఒక క్రైస్తవుడు ఎలాగ ఉండాలిరా? ఒక క్రైస్తవుడు క్రీస్తుని పోలి జీవించాలి. ఇదే సువార్త ప్రకటన. ప్రియమైన సహోదరి సహోదరులారా, అబద్ధాలాడి, చెడ్డ మాట్లాడి, లేనిపోయినటువంటి మాట్లాడి, వాళ్ళ మీద వీళ్ళ మీద కుతంత్రాలతోటి, కుతంత్రాలతో ఉన్నటువంటి జీవితాలు కాదు ప్రభు మన నుండి కోరుకున్నటువంటిది. ఒక బాధ్యత ఏమిటి? ప్రభునకు సువార్త ప్రకటన చేయాలి. జీవితమే ఒక సువార్త ప్రకటన అవ్వాలి. రెండవ బాధ్యత ప్రభు ఇస్తున్నటువంటి ఈ దివ్యకారుణ్య పండుగ రోజు పాపాలను మన్నించేటువంటి బాధ్యత. ఒకరికొకరు క్షమించుకోవాలి. భర్త పాపం చేస్తే, తప్పు చేస్తే భార్య మన్నించగలగాలి. భార్య తప్పు చేస్తే భర్త మన్నించగలగాలి. కుటుంబంలో ఎవరు తప్పు చేసినా, సంఘంలో ఎవరు తప్పు చేసినా మన్నించగలిగేటువంటి గొప్ప బాధ్యత ప్రభు మనకిస్తూ ఉన్నాడు ఈ దివ్యకారుణ్య పండుగ రోజు. మూడవ బాధ్యతగా ప్రభుని మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. ఏమిటి? పునీత థామస్ వారిని మనకు ఆదర్శంగా ఇస్తున్నారు. చూడకుండా విశ్వసించేటువంటి వారు ధన్యులు అంటూ ఉన్నారు. ఆయన్ని చూసి విశ్వసించేట కన్నా చూడకుండా ఆయన్ని విశ్వసించడము మేలు, ధన్యతా పట్టం పొందుకుంటాం. ఈరోజు ఈ పాఠాలను నేర్చుకుని బాధ్యతలను స్వీకరించి దివ్యకారుణ్య ప్రభుని యొక్క కారుణ్యము మన ఎడల, మన కుటుంబం ఎడల ఉండాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. ప్రభు మనల్ని దీవించి సదాకాలము కాచి కాపాడునుగాక.